హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు కొత్త టాపిక్ అయితే ఏం చెప్పాను, పాతదే ఫ్రెండ్స్. ఈ పాత టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో బిట్ కాయిన్స్ ఎర్న్ చేయడానికి చాలా సైట్స్ చెప్పాను. వాటిల్లో ఆ సైట్స్ ఎలా పనిచేస్తున్నాయో, ఆ సైట్స్కి ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో, అప్డేట్స్ గురించి అండ్ డౌట్స్ నాకు కామెంట్స్లో చాలామంది చాలా సైట్స్ గురించి డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ గురించి కూడా ఈ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. వాటిల్లో ఫస్ట్ సైట్ వచ్చేటప్పటికి freebitco.in ఫ్రెండ్స్. freebitco.in గురించి నేను ఆల్రెడీ ఎప్పుడో ఒక 1 year బ్యాకే చెప్పాను. అప్పటి నుండి కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఒక 1 month బ్యాక్ కూడా ఏంటంటే మీకు ఒక స్క్రిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. స్క్రిప్ట్ చాలామంది డౌన్లోడ్ చేసుకొని స్క్రిప్ట్ అనేది రన్ చేశారు, ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు కూడా. బట్ చాలామందికి రన్ అవ్వట్లేదని కూడా చెప్పారు. అంటే ఒక 100%లో ఒక 20% మందికి ఏంటంటే రన్ అవ్వట్లేదని, ఈ స్క్రిప్ట్ ఇంకేదో దీనిలో తికమక ఉందని, ఆల్రెడీ పేమెంట్స్ రావడం లేదని, స్కామ్ అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇదైతే స్కామ్ ఏం కాదు, మీరందరూ చాలామంది రన్ చేసే వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు నాకు మీరు చూసుకుంటే నా డెస్క్టాప్లో ఇక్కడ రన్ అవుతుంది, ఇప్పుడు స్క్రిప్ట్ రన్ అవుతుంది, ఇక్కడ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 10 పెట్టి బెట్ చేశాను. అది నాకు ఎంత ఉంటే 0.001 ఉంటే బెట్ చేశాను 10. మీరేంటంటే 0.001 ఉన్నా కానీ ఒక 100,000 బెట్ చేస్తున్నారు, అది వెంటనే లాస్ అవుతున్నారు. మీరు ఎంత అయితే అమౌంట్ ఉంటుందో దానికన్నా చాలా తక్కువ పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర 0.001 ఉంది కాబట్టి నేను 10 పెట్టి బెట్ చేశాను. ఆల్రెడీ 299 రోల్స్ పెట్టి రన్ చేస్తున్నాను. నా 299 రోల్స్ అయినా కానీ కంపల్సరీ నాకేంటంటే నేను లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ, విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరేంటంటే ఒకేసారి ఎక్కువ రావాలి అని కాకుండా తక్కువే తీసుకోండి. మీకు దాదాపుగా ఏంటంటే ఒక 5 minutes రన్ చేసినా కానీ మీకు ఈజీగా ఒక 5,000 సాతోషి వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీరేంటంటే బ్యాక్గ్రౌండ్లోనే రన్ అవుతుంది కాబట్టి ఈ స్క్రిప్ట్ అనేది రన్ చేసేసి మీరు వేరే ట్యాబ్లోకి వెళ్ళి వర్క్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, దీనిలో విత్డ్రా వస్తుందా లేదా? విత్డ్రా వస్తుంది ఫ్రెండ్స్, విత్డ్రా కంపల్సరీగా వస్తుంది. మీరు చేసే వాళ్ళు అయితే మీకు అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే విత్డ్రా రావట్లేదని చెప్పారు. విత్డ్రా వస్తుంది, ఎవ్రీ వీక్ వీళ్ళు విత్డ్రా అనేది ఇస్తారు. ఇక్కడ మీకు పైన ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటో విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇంకొక 6 hours మనకి మండేకి ఎవ్రీ సండే ఈవినింగ్కి మనకి ఏంటంటే ఆటోమేటిక్గా విత్డ్రా అనేది జరుగుతుంది. ఇక్కడ టిక్ పెడితే కనుక నాకు బ్యాలెన్స్ ఎంత అయితే ఉంది, బ్యాలెన్స్ అంతా నాకు ఏదైతే వ్యాలెట్ అడ్రస్ ఇచ్చానో ఈ వ్యాలెట్ అడ్రస్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి మొబైల్ యాప్ కూడా ఇచ్చాను మీకు దీనికి సంబంధించి. freebitco.inకి సంబంధించి బోట్ యాప్ ఒకటి ఇచ్చాను. ఆ బోట్లో ఏంటంటే సిస్టమ్ పీసీ లేని వాళ్ళకి ఈ స్క్రిప్ట్ ఆ బోట్లో రన్ చేయొచ్చు. ఆ యాప్లో, నేను ఇచ్చిన యాప్లో రన్ చేయొచ్చు. ఆ యాప్ అయితే కనుక మీకు నేను ఒక బ్లాగ్డ్ లింక్ ఒకటి క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్న యాప్ అయితే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను స్క్రిప్ట్ ఇచ్చాక స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి, ఆ బోట్ యాప్లో ఎలా రన్ చేయాలి అనేది ఇప్పటివరకు చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పైన ఐ మార్క్ కనిపిస్తుంది కదా, ఐ మార్క్ మీద మీరు క్లిక్ చేసినా కానీ మీకు ఆ వీడియోస్ అనేది వస్తాయి. లేకపోతే లాస్ట్లో అనోటేషన్స్లో ఉంటాయి వీడియోస్, అక్కడ కూడా యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ సైట్ వచ్చేటప్పటికి బిట్ఫన్ ఫ్రెండ్స్. ఈ బిట్ఫన్ అనేది కూడా నేను ఆల్రెడీ మీకు ఒక 6 months 8 months బ్యాకే ఈ వెబ్సైట్ అని చెప్పడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఇప్పుడు కూడా రన్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఇక్కడ HTTPS లేదని చెప్పి ఇది ఫేక్ అనుకున్నారు. ఫేక్ ఏది కాదు ఫ్రెండ్స్, ఇది పేమెంట్స్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చాను. అప్డేట్ ఏంటంటే ఇది CoinPotకి డైరెక్ట్గా విత్డ్రా అనేది ఇదివరకు మనకి ఒక 5 months బ్యాక్ డైరెక్ట్గా విత్డ్రా వ్యాలెట్కి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే CoinPotకి విత్డ్రా ఇవ్వడం జరుగుతుంది. CoinPotకి ఎలా విత్డ్రా చేయాలనేది కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఒకసారి మన వీడియోస్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ అప్డేట్ అని చెప్పి ఇదిగోండి, బిట్ఫన్ అప్డేట్ అండ్ లైవ్ పేమెంట్ ప్రూఫ్, దీన్ని ఒకసారి వీడియో చూడండి, మీకు దానిలో ఎలా విత్డ్రా చేయాలనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనిలో ఎలా క్లెయిమ్ చేయాలనేది కూడా ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి పాత వీడియోస్ చూడండి. ఇందులో ఎవరైనా ఇప్పటివరకు నేను చెప్పే సైట్స్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ సైట్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సైట్ వచ్చేటప్పటికి యాడ్ BTC ఫ్రెండ్స్. యాడ్ BTC దీనిలో వచ్చేటప్పటికి మనకి డేకి వచ్చేటప్పటికి పర్ డేకి మనకి చూసుకుంటే ఒక 5 minutes వర్కే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏం వర్క్ ఉండదు. అందరు కంపల్సరీగా యాడ్ BTCని చేయండి. యాడ్ BTCలో చేయడం అంత పెద్ద విషయం కాదు. మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు బిట్కాయిన్ వ్యాలెట్ ఉంటుంది కదా, వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత బిట్కాయిన్ వ్యాలెట్ మెయిల్ అడ్రస్ అండ్ మీ పాస్వర్డ్ ఉంటే దీనికి ఏంటంటే దీనిలో అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిపోయాక మీకు ఎర్న్ అని ఉంది కదా, ఎర్న్లోకి వచ్చేసి సర్ఫ్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాప్చాలు వస్తాయి. ఆ క్యాప్చా సాల్వ్ చేసుకుంటూ ఉంటే మీకు డైలీ చూసుకుంటే డైలీ ఒక 5 minutesలోనే మీకు దాదాపు ఒక 1,500 నుండి 2,000 సాతోషి అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనిలో వచ్చేటప్పటికి మినిమం విత్డ్రా 15,000 సాతోషి. ఇది విత్డ్రా చేసిన ఒక 1 dayలోనే మన అకౌంట్లోకి అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. దీనిలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సైట్ చూసుకుంటే BTC క్లిక్స్ ఫ్రెండ్స్. ఈ BTC క్లిక్స్ అనేది చాలా తక్కువ ఎర్నింగ్స్ ఇస్తుంది, బట్ ఇది కూడా జెన్యూన్గానే వర్క్ చేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా దీనిలో చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ చాలా తక్కువ వస్తుంది, మీరు చేయాలనుకున్నా కానీ చేయొచ్చు. నేనైతే చేస్తాను, నేనైతే ప్రతి ఒక్క సైటు చేస్తాను. మీరు కూడా చేయాలనుకుంటే చేయండి, నీకు ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇది కూడా ఇస్తాను.
ఫ్రెండ్స్ బేమ్యాక్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. బేమ్యాక్ అనేది టికెట్స్ రైజ్ చేయాలి. దీనిలో 10 టికెట్స్ తీసుకుంటే కనుక ర్యాండమ్గా నెంబర్స్ పిక్ చేస్తారు. దానిలో ఫస్ట్ 20 విన్నర్స్కి $5, సెకండ్ 50 విన్నర్స్కి $2, తర్వాత థర్డ్ 100 విన్నర్స్కి ఏంటంటే ఈచ్ వన్కి $1 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా మన ఇండియా నుండి వచ్చిన సైట్ కాబట్టి పక్కాగా పనిచేస్తుంది. దీనికి ఆల్రెడీ విత్డ్రా ప్రూఫ్ కూడా నేను ఒక వీడియో చెప్పాను కదా, ఇది బేమ్యాక్ విత్డ్రా ప్రూఫ్ అని చెప్పి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. దీనిలో విత్డ్రా అనేది సక్సెస్ఫుల్గానే వస్తుంది. పేపాల్కి ఇస్తారు దీనిలో విత్డ్రా. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఈ స్నక్కల్స్ బేమ్యాక్ రెండు ఒక్కలదే ఫ్రెండ్స్. ఈ రెండు ఒకలే. ఈ రెండిట్లో ఏంటంటే ఫేస్బుక్తో లింక్ అవ్వాలి. ఈ రెండింటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. దీనిలో చూసుకున్నా కానీ మనకి పేమెంట్స్ అనేవి సేమ్ బేమ్యాక్లో ఎలాగైతే ఎంత ఫస్ట్గా అయితే వస్తాయో ఈ స్నాకర్స్ కూడా అలాగే వస్తాయి. స్నాకర్స్లో చూసుకుంటే మనం పేపాల్కి ఇస్తారు, అలాగే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వోచర్ కూడా ఇస్తున్నారు. మనకి పేపాల్ తీసేసుకొని పేపాల్ నుండి బ్యాంక్ తీసుకోండి. ఫ్రెండ్స్, మీ పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుకుంటే పేపాల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. లేకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలానే వీడియోస్ వస్తాయి పేపాల్ గురించి. మీ పేపాల్ అకౌంట్ లేని వాళ్ళ గురించి చెప్పాను నేను. పేపాల్ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే కనుక దీనిలో ఈజీగా ఎర్న్ చేసుకొని పేపాల్కి మనీ తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఏంటంటే చాలామందికి డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ అనేవి ఫ్రెండ్స్, ఇంకోటి మర్చిపోయాను, ఫ్యూసెట్ గురించి ఒక డౌట్ అడుగుతున్నారు. ఫ్యూసెట్ చాలామందికి రిజిస్టర్ అవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. అది రిజిస్ట్రేషన్ అయితే బాగానే అవుతుంది, మీకు ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కాలేదు. ఒకసారి అది కూడా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఫ్యూసెట్ హబ్ అనేది మీరు fusethub.io అని క్లిక్ చేసినా, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా మీకు వెబ్సైట్ అనేది ఇలాగే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంది, గెట్ స్టార్టెడ్ ఉంది. రెండింటిలో ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ సైన్ అప్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సైన్ అప్ ఫామ్ దగ్గర మీ యూజర్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే, సైన్ అప్ ఫామ్ దగ్గర యూజర్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నెక్స్ట్ మీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, మీ బిట్కాయిన్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా న్యూమరికల్లో ఉండాలి. అలాగే హయ్యర్ లెటర్స్ అంటే దీనిలో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే నెంబర్స్ ఉండాలి. అంటే సింబల్స్ ఉంటాయి కదా, $, సింబల్, హ్యాష్, అలాంటి సింబల్స్ ఉండాలి. ఇవన్నీ కాంబినేషన్ ఉంటేనే ఈ పాస్వర్డ్ అనేది తీసుకుంటుంది. చాలామందికి బిట్కాయిన్ అడ్రస్ అనేది డిఫరెంట్, అంటే వేరే అంటే బిట్కాయిన్ అడ్రస్ ఆల్రెడీ యూజ్ చేశారు, వేరే యూజ్ చేయమంటున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జెప్టోలో మల్టిపుల్ అడ్రసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు యూనోకాయిన్లో కానీ బ్లాక్ చైన్లో కానీ వీటిలో ఏదైనా వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఆ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మీరు ఈ యాడ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి దీన్ని ఇక్కడ క్యాప్షన్ సాల్వ్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏముంది దీనిలో ఏంటంటే అకౌంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళు నాకు కరెక్ట్గా ఒకసారి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది నాకు కామెంట్లో క్లారిటీగా చెప్పండి. దాని గురించి అయితే కనుక ఇంకా అవ్వకపోతే కనుక నేను సపరేట్ వీడియో ఫ్యూసెట్ హబ్ గురించి చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా నేను చెప్పిన వీడియోస్ గురించి, ఈ వెబ్సైట్స్ గురించి కానీ ఇంకేదైనా మీకు తెలిసిన వెబ్సైట్ గురించి నన్ను చెప్పమన్నా, ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ మీరు కింద ఫ్రీగా ఏంటంటే కామెంట్ అనేది ఫ్రీగా మీరు కామెంట్ అనేది నాకు చేయొచ్చు. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఉన్నాయి కదా, మీకు నచ్చినట్లయితే కనుక వాటిల్లో కూడా మన లింక్స్ని తీసుకెళ్ళి షేర్ చేయండి. ఒక 4గురికి అందుతుంది కదా, ఆ 4గురు దగ్గర నుండి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎక్కువ రీచ్ అవుతారు. మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ వస్తే నేను కంటెంట్ అనేది కూడా మ్యాక్సిమం ఎక్కువగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు ఏంటంటే అంత మంచి సైట్స్ మీ ముందు తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బాయ్ నౌ.